రాష్ట్రం అంటే త్వరలోనే క్యాబినెట్ విస్తరణ మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతోంది అంటున్నారు. నారా లోకేష్ గారిని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించారు. అంటే ఏ శాఖ అనేది ప్రకటించకపోయినా అంటే ఆ మంత్రివర్గ విస్తరణలో బోండా ఉమామహేశ్వరరావు గారికి కూడా చోటు ఉంటుందని పలువురు ఆశిస్తున్నారు. దాని గురించి మీ అంటే మా నాయకుడు నేను అంటే ఒక సీనియర్ పార్టీ పర్సన్గా అలాగే ఈ కమ్యూనిటీ సోషల్ జస్టిస్లో కానీ కమ్యూనిటీ బ్యాలెన్స్లో కానీ అలాగే క్యాపిటల్లో అందుబాటులో ఉండే దాని మీద ఆయనకు అవసరం ఈ సామాజిక వర్గం ఈ వ్యక్తి ఏదంటే ఇవాళ ఉమాని అకామిడేట్ చేసుకుంటే నాకు ఇలా ఉంటుంది అని ఆయన భావించాలి. మేమైతే మా నాయకుడు ఏ ఆదేశం ఇచ్చినా దాన్ని పాటించడానికే మేము ఉంటాం. ఒక ఎమ్మెల్యేగా ఉండమంటే ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతాం. ఒక మంత్రిగా రాష్ట్రం మొత్తం నువ్వు సర్వీస్ చేయంటే రాష్ట్రం మొత్తం చేస్తాం. లేదు నువ్వు ఇక్కడ నా దగ్గర జాతీయ అధికార ప్రతినిధిగా పార్టీకి సర్వీస్ చేయమంటే పార్టీకి సర్వీస్ చేస్తాం. ఏదైనా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యతలు చెప్తే ఆ బాధ్యతలు నిర్వహించడానికి నేను రెడీగా ఉన్నా. అది ఇచ్చినా ఇవ్వకపోయినా బోండా ఉమ్మాల మాత్రం ఎప్పుడు మార్పు రాదు. 2009లో టికెట్ ఇవ్వనప్పుడే నేను పార్టీ కోసం లాయల్గా పార్టీ కోసం ఒకే నాయకుడు ఒకే పార్టీ అనేది నా ఎజెండా, నా మెంటాలిటీ. దానికి నన్ను ఎవరు డివేట్ చేయలేరు. నాకు నా పార్టీ తెలుగుదేశం పార్టీ, నా నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పకపోయినా నాలో ఎటువంటి మార్పు రాదు. ఇస్తే మాత్రం ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పినా సమర్థవంతంగా నిర్వహించగలిగినటువంటి సత్తా నాకు ఉంది. అది అందరికీ తెలిసిన విషయం, వారికి తెలిసిన విషయం. అట్లాగే లోకేష్ గారు క్యాబినెట్లో రావాలని ఫస్ట్ నుంచి ప్రపోజ్ చేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. ఖచ్చితంగా ఆయన వస్తే ఇటు పార్టీకి బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది. ఒక ఉన్నత విద్యావంతుడిగా, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒక యువకుడుగా, యువ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తామన్న ఈ టైంలో ఆయన ఇప్పటికే ఆలస్యం చేశారు. లోకేష్ని మంత్రివర్గంలో తీసుకోవటం ఇప్పటికైనా తీసుకోవడం మంచిదనేది నా భావన. ఉన్నత విద్యావంతులు ఎందరో ఉన్నారు, వారందరినీ కానీ లోకేష్ గారికి మంత్రి పదవి ఇస్తానడంలో ఆయన ప్రజాప్రతినిధి కూడా కాదు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి అంటే ఎవరైనా ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఎమ్మెల్సీ తీసుకొని ఇలాంటి ఎవరైనా రాజీనామా చేయించి మళ్ళా మధ్యంతర ఎన్నికల్లోనే నిలబెట్టాలి. ఇవన్నీ చేసే బదులు ఉన్న మీలాంటి నాయకులకి వాక్చాతుర్యమైన వారికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది కదా. అంటే అందరినీ అకామిడేట్ చేసుకోలేరు కదా. పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కింద స్థాయి నుంచి నాయకుల వరకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాల్ని గౌరవించే విధంగా లోకేష్ గారికి మంత్రి పదవి వస్తూ ఉంది. అంతే తప్పితే చదువుకున్న వాళ్ళందరికీ క్యాబినెట్లో పట్టడానికి ఇక్కడ 26 మంది క్యాబినెట్ స్థానం నెంబర్ ఉండేది, 26 మంది ఉంటారు. ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ఉండగా ప్రజల చేత ఇంతవరకు ప్రజల నుంచి ఎన్నుకోకుండా పార్టీలో జాతీయ అధికార పార్టీలో ఉన్న నారా లోకేష్ గారికి మంత్రి పదవులకు తీసుకుంటామనడంలో ఎంతవరకు రాజ్యాంగం ఏం చెప్తా ఉందంటే ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు పనిచేశారు. ఆయన ఏ రోజు ప్రజల చేత ఎన్నుకోబడలా. మీరు అన్నట్టయితే ఆయన కూడా మన్మోహన్ సింగ్ గారు కూడా తీసుకోకూడదు. అంత అవసరం ఏముంది? అవసరం ఏముంది? ఆయన కన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు. అవసరం ఏముందనంటే మన్మోహన్ సింగ్ గారి కన్నా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఏ సిస్టమ్ అయినా ఫాలో అవ్వాల్సిందే. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎలాగైతే ఆ వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థల ద్వారా ఎలక్ట్ అవ్వాలంటే 2 నిమిషాల పని. ఇది నారా లోకేష్ గారు నేను రాజీనామా చేస్తా, నా సీట్లోనే నుంచోబెడతా ఆయన్ని. నారా లోకేష్ గారు అడిగితే మీరు రాజీనామా చేస్తారు? 2 నిమిషాలు. అసలు అంత టైం కూడా ఏమన్నా 2 నిమిషాలు కూడా పడదు. ఒక 1/2 నిమిషంలో రాజీనామా చేస్తా. ఎందుకంటే నా నియోజకవర్గం నుంచి అతన్ని పేపర్లో సంతకం పెట్టడం కాదు రాజీనామా అంటే. తీసుకుపోయి మీరు అన్ని స్పీకర్కి ఇవ్వాలి. అన్ని స్పీకర్ ఎక్కడ ఉంటారు? ఎంతసేపు పడుతుంది స్పీకర్ ఇవ్వటం? ఎన్ని పెద్ద ఇష్యూ ఏం కాదు అది. 2 నిమిషాల్లో రాజీనామా చేస్తాను, 2 నిమిషాల స్పీకర్ ముందు పెడతాను, ఆమోదిస్తే. ఎందుకోసం రాజీనామా చేస్తా? నా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఇంకా అభివృద్ధి చెందుతుంది. నాకన్నా ఆయనైతే ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ పరంగా కూడా మాకు ఒక
నాయకుడికి నేను ఇవాళ కావాలంటే ఈ పోస్ట్ కావాలంటే ఇంకొక ఎమ్మెల్యే కావాలంటే మళ్ళీ ఎమ్మెల్సీకి వెళ్తా, లేదా రాజ్యసభకి వెళ్తా, లేదా ఇంకో దానికి వెళ్తా. సెంట్రల్ నియోజకవర్గం యొక్క పరిస్థితులు కానీ ఇక్కడ ప్రజల అలవాట్లు కానీ అన్నీ కూడా మీకు తెలిసినంత నారా లోకేష్ గారికి తెలియకపోయింది. ఉంటాం కదండి, మీరు ఉన్నా కూడా మీరే ఆయన మద్దతుతో మీరే అభివృద్ధి చేయొచ్చు కదా, ఆయన ఎందుకు అభివృద్ధి చేసే పని అదే కదా, ఇప్పుడు చేసే పని అదే కదా. తిరిగి లోకేష్ గారి మద్దతుతో ఆయన వస్తే ఇంకా నేనేమంటున్నా, ఆయన వస్తానంటే ఫస్ట్ మీరు అనే కంటెస్ట్ చేసి ఎలక్ట్ అవ్వాలి అని అంటే దాంట్లో నేను ఫస్ట్ రెడీగా ఉంటాను అని ఒక ఆప్షన్ ఇచ్చాను మీకు. రెండోది ఏంటి, నార్మల్ కోర్సులో రాజ్యాంగపరంగా ఎవరు ఎలా ఎన్నికవ్వాలో అలా ఎన్నికవటానికి అన్ని చర్యలు తీసుకుంటాం. నియోజకవర్గ అభివృద్ధి ఏంటంటే ఆయన ఇవాళ ఇప్పుడు నేను ఎమ్మెల్యేని, మాకు పార్టీగా పరంగా అన్ని రకాలుగా ఆయన మాకు అండగా ఉన్నాడు. రేపు ఆయన ఎమ్మెల్యే అవుతాడు అనుకోండి, ఈ నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం, ఆయనకి పార్టీ అన్ని రకాలకు సపోర్ట్ ఉంటుంది. ఇవాళ అందరం ఒకటే కుటుంబ సభ్యులు. మాకు ఏంటి, కుటుంబానికి పెద్ద చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు కానీ మేము కానీ అందరం కూడా కుటుంబ సభ్యులమే. పార్టీ మీకు నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.